సోదర సోదరీమణులారా, భారత 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. మనం ఈరోజు స్వేచ్ఛా జీవితాన్ని గడపడం వెనుక ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలాలు ఉన్నాయి. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు కలలుగన్న భారతావనిని సాకారం చేయాలని చెప్పి కోరుచున్నాను. స్వాతంత్రం సాధించి 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సమున్నత సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు కృషి చేస్తుంది. ఈరోజు ఈ అభివృద్ధిని 100 రోజులుగా ప్రణాళిక వేసుకున్నాం. సంవత్సరానికి ఒక ప్రణాళిక వేసుకున్నాం. 5 సంవత్సరాలకి ఒక ప్రణాళిక వేసుకొని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన అవినీతి రహితమైన పాలనని అందించడమే ధ్యేయంగా పేదలందరికీ సంక్షేమమే సంకల్పంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా మరొకసారి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగాలపైన రాష్ట్రంలో 62% జనాభా ఆధారపడి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రాష్ట్ర జీడిపిలో 32% వ్యవసాయ ఆధార రంగాల నుంచి మనకి ఆదాయాన్ని వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకే శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయాన్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాలి. ఈ జిల్లాలో ప్రతి ఎకరాలో కూడా పంట పెట్టాలి. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యవసాయానికి అవసరమైనటువంటి సాగునీరు గాని, విత్తనాలు గాని, ఎరువులు గాని, బ్యాంకు ద్వారా రుణాలు గాని సకాలంలో ఇప్పించి ఈ జిల్లా రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో దాదాపుగా 12 లక్షల హెక్టార్లలో ఈసారి వరి వేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. దానికి అనుగుణంగా అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం రైతుకు సహకరించి పూర్తిగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే ఈ రాష్ట్రంలో 95% వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు. కౌలు రైతులకి ప్రభుత్వం అందించినటువంటి సహాయం గాని, రుణాలు గాని అందకపోవడం వల్ల కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున
స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను. గత ప్రభుత్వం ఏదైతే కౌలు రైతులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఆ చట్టం వల్ల కౌలు రైతులకి ఎక్కడా న్యాయం జరగడం లేదు. ఈ సందర్భంగా రైతాంగానికి మాటిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాత చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతులకి మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క కౌలు రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయపడాలని ఈరోజు నిర్ణయం చేశామని ఈ సందర్భంగా జిల్లాలో రైతాంగాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. రెండవది, పాడి పరిశ్రమ. వ్యవసాయానికి పాడి పరిశ్రమకి అనుసంధానంగా ఉంది. పాడి పరిశ్రమని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచాలి. తద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కలిగించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పాడి గేదెలు గాని ఆవులు గాని సప్లై చేసి వారికి అన్ని విధాలా సహాయపడి పాల ఉత్పత్తిని పెంచి కుటుంబాలని ఆర్థికంగా బాగు చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ జిల్లాలో పశు వైద్యశాలలన్నీ మళ్ళీ పూర్వస్థితికి తీసుకొస్తాం. గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు పశువులు ఆరోగ్య శిబిరాలు పెట్టేవాళ్ళం. ఏవైతే నట్టల నివారణ మందులు ఇచ్చేవాళ్ళం. ప్రతిరోజు రైతు దగ్గరికి వెళ్ళి పశువులకి వైద్యాన్ని అందించినటువంటి రోజులు. గత 5 సంవత్సరాలు ఆ విధానం పూర్తిగా మంట కలిసిపోయింది. మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చి పశువులకి అన్ని విధాల టీకాలు వేయడం కానీ, అదేవిధంగా అన్ని విధాల సహాయం చేయడం కానీ ఈ ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటిది ఉద్యానవనానికి. ఈరోజు మనందరం వ్యవసాయం అంటే ఒక్క వరే పెడుతున్నాం. వరి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. వాటిని అధిగమించాలంటే ఈ జిల్లాలో చాలా వరకు మనం ఉద్యానవన పంటలకి ఈరోజు డైవర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అందులో శ్రీకాకుళం జిల్లా పామాయిల్ అంటే చాలా బాగా ఉపయోగపడినటువంటి జిల్లా. ఆ శాఖ మంత్రిగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అధికారులతో కలిసి ఉద్యానవనంలో పామాయిల్కి కానీ పండ్ల తోటకు కానీ ఈరోజు పూర్తిగా సహాయపడి ఈ జిల్లాని ఉద్యాన శాఖలో ముందుంచడానికి కార్యక్రమాలు చేస్తాం. గత ప్రభుత్వం ఉద్యానవన శాఖని నిర్వీర్యం చేసింది. ఆ రోజు మేము ఉండేటప్పుడు స్ప్రింక్లర్స్ ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, రైతులకు అన్ని విధాలా సహాయపడ్డాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ ప్రారంభిస్తున్నాం, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ప్రారంభిస్తున్నాం. ఈ విధంగా రైతాంగానికి సహాయపడి ఉద్యానవనాన్ని ఈ జిల్లాలో అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో 194 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. దాన్ని మనం అభివృద్ధి చేయగలిగితే ఈ జిల్లాలో పేదరికాన్ని నిర్మూలించవచ్చు. ఈ జిల్లాలో మత్స్యకారుల యొక్క వలసలని నిర్మూలించవచ్చు. అదృష్టవశాత్తు ఆ శాఖను నేనే నిర్వహిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే తీర ప్రాంతం ఉందో ఈరోజు తీర ప్రాంతంలో మత్స్యకారులకి అన్ని విధాలా సహాయపడతాం. జెట్టీలు నిర్మిస్తున్నాం, హార్బర్లు నిర్మిస్తున్నాం, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చినటువంటి మత్స్య సంపదని నిల్వ చేసుకోవడానికి ఈరోజు కోల్డ్ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 5 సంవత్సరాలు జిల్లా మత్స్యకారులకి ఒక్కటంటే ఒక్కటి సంక్షేమ పథకం అందలేదు. ఒక్క వల గాని, ఒక్క బోటు గాని
ఒక్క వస్తువు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మళ్ళీ ఆ వ్యవస్థని ఈ ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది. మళ్ళీ వల్లిస్తాం, బోట్లు ఇస్తాం, మత్స్య సంపదని పట్టుకొని తగినన్ని సౌకర్యాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు మత్స్య సోదరులు ఎవరైనా వేటకెళ్ళి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు మా ప్రభుత్వం 5 లక్షల్ని 10 లక్షలు చేశాం. గత 2-3 సంవత్సరాలు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, వేటకెళ్ళి చనిపోయారో, వారి కుటుంబానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నేను మంత్రిగా వచ్చిన తర్వాత 34 కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ కేసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం అందించామని గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా భూగర్భ గనుల శాఖ ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సహజ వనరులు ఈ జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా గలగల పారినటువంటి నదులున్నాయి. అందులో మనకి ఇసుక లభిస్తుంది. అదేవిధంగా ఈ జిల్లాలో దేశంలో, ప్రపంచంలో ప్రఖ్యాతగాంచినటువంటి గ్రానైట్ ఉంది. దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రకృతి సంపద గత 5 సంవత్సరాలు ఏ విధంగా వెళ్ళిందో కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇసుక దొరక్క, భవన నిర్మాణ కార్మికులకు పని లేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకని ఉచితంగా ఇస్తున్నాం. దీన్ని కూడా కొంతమంది వక్ర భాష్యాలు పలుకుతున్నారు. జిల్లా ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మాటిస్తున్నాను, ఉచిత ఇసుక ఇస్తున్నాం. ఎవరైనా సరే మీ దగ్గర లంచాలు తీసుకున్నా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా తగిన చర్యలు కూడా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు దగ్గరగా ఉన్నటువంటి కాలువల్లో కానీ, నదుల్లో కానీ, ఎడ్ల బండుల ద్వారా కానీ, ట్రాక్టర్ల ద్వారా కానీ తీసుకునే వెసులుబాటు ఇస్తున్నాం. ఈరోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి మీ గ్రామాల్లోనే మీరు ఇసుక బుక్ చేసుకునే విధంగా వెసులుబాటు కూడా కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బ్లూ గ్రానైట్ ఉంది. దాన్ని కూడా మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడి నుంచి వలసలు వెళ్లకుండా ఇక్కడే గ్రానైట్ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో అదృష్టం గలగల పారినటువంటి నదులున్నాయి. వంశధార నది ఉంది, నాగావళి నది ఉంది, బహుదా నది ఉంది, మహేంద్రతనయ నది ఉంది. కానీ వర్షం వస్తుంది, నీరు నదుల్లోకి వస్తుంది, సముద్రంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని మనం ఉపయోగించడంలో చాలా వైఫల్యం చెందుతున్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే జన వనరుల శాఖ ఉందో దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జన వనరుల శాఖల్ని కలకల్లాడించాం. ఈ జిల్లాలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో శరవేగంతో ముందుకు తీసుకెళ్లాం. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ శాఖకి పూర్తిగా తాళాలు వేసేశారు. ఇంత ప్రాధాన్యత కలిగిన శాఖని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మాటిస్తున్నాం. మళ్ళీ 5 సంవత్సరాలు ప్రణాళిక వేసుకుని ఏవైతే ఈ జిల్లాలో వంశధార 2వ దశ గాని, వంశధార ఎడమ కాలువ మోడరైజేషన్ గాని, వంశధార నాగావళి నదుల అనుసంధానం గాని, ఏదైతే మహేంద్ర తనయ పైన
ఆఫ్షోర్ రిజర్వాయర్ గాని, అదేవిధంగా వంశధార బహుదా నదిని కలుపుతూ ఇచ్చినటువంటి మాట గాని నిలబెట్టుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జిల్లా ప్రజలు వంశధార, నాగావళి నదులు వరదలు వచ్చాయంటే చాలా గ్రామాలు, చాలా మంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. గ్రామాలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఆ రోజు వంశధార, నాగావళి కరకట్టల నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం. ఆ కార్యక్రమం కూడా నిలిచిపోయింది. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించి ఈ జిల్లాలో వంశధార, నాగావళి నదులకి అడ్డకట్టులు వేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాట మళ్ళీ నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా అన్ని అవకాశాలు ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లా కష్టపడినటువంటి ప్రజానీకం ఉన్న జిల్లా. ఈ జిల్లా నుంచి ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచంలో వలసలు వెళ్ళి అక్కడ కష్టపడుతున్నారు తప్ప మన జిల్లాలో మనం వారికి అవకాశాలు కల్పించలేకపోతున్నాం. ఈ జిల్లాలో వలసలన్నీ నిర్మూలించబడాలంటే ప్రథమ ప్రాధాన్యత పరిశ్రమలకు ఇవ్వాలి. పరిశ్రమలు ఈ జిల్లాకు తీసుకురావాలి. ఈ జిల్లాలో చదువుకున్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడే ఈ జిల్లా శరవేగంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి కూడా ఒక ప్రణాళిక వేసుకొని ఈ జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. గతంలో బావలపాడు పోర్టు నిర్మించాలని టెండర్లు పిలిచాం. ఆ రోజు ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో పోర్టు వస్తే, పోర్టు అనుసంధానంగా అనేక పరిశ్రమలు వస్తే జిల్లా బాగుపడుతుందని ఆశతో ఆ రోజు కార్యక్రమాలు చేశాం. దురదృష్టవశాత్తు ఆ పోర్టుని మూలపేటకు మార్చారు. అది కూడా ప్రభుత్వ పరంగా చేయాలని ఒక దుర్బుద్ధితో ఆలోచన చేశారు. ఏది ఏమైనా గత ప్రభుత్వం ఏవైతే ప్రారంభించిందో అవన్నీ కొనసాగించవలసిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఏదైతే మూలపేట పోర్టు ఉందో నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీలైనంత తొందరగా జిల్లా యంత్రాంగం, నేను కలిసి నిర్వాసితుల సమస్యను పరిష్కరించి మూలపేట పోర్టుని అత్యంత తొందరగా పూర్తి చేయడానికి కార్యక్రమాలు చేస్తాం. పోర్టు వస్తే పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయి. దీంతో పాటుగా బావులపాడు నుంచి భోగాపురం వరకు ఒక 6 లైన్లు రోడ్లు కూడా వేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. 5 సంవత్సరాలు ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. గత ప్రభుత్వం లాగా ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ఒక ఫోన్ కాల్ చేసినా, ఒక దరఖాస్తు పెట్టుకున్నా అన్ని అనుమతులు ఇచ్చి ఈ జిల్లాలో పరిశ్రమల్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యుత్ శాఖ సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ జిల్లాలో 24 గంటలు ప్రతి ఇంటికి కరెంట్ ఇచ్చాం. 8 గంటలు రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇచ్చాం. పరిశ్రమలకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం. గత 5 సంవత్సరాలు కరెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమై పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి. మళ్ళీ మాటిస్తున్నాం, నాణ్యమైనటువంటి విద్యుత్తు ధరలు పెంచకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు ఏదైతే తీర ప్రాంతం ఉందో, తీర ప్రాంతంలో వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా మొత్తం వ్యవస్థ అంతా సర్వంగా నాశనం అయిపోతుంది. ఇక నుంచి ఆ సమస్య లేకుండా తీర ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామానికి అండర్ గ్రౌండ్ వైర్లు వేసి భవిష్యత్తులో తుఫాన్లు వచ్చినా ఎక్కడ ఇబ్బంది లేకుండా విద్యుత్ వ్యవస్థని గాడిలో పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రహదారులు, దాని గురించి మాట్లాడాలంటే బాధ కలుగుతుంది. 5 సంవత్సరాలు రహదారులన్నీ చిన్న భిన్నమయ్యాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 5 సంవత్సరాలుగా ఒక్క పైసా ప్రభుత్వంలో ఖర్చు పెట్టక జిల్లాలో రహదారులన్నీ కూడా
పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లా ప్రజానీకానికి మాటిస్తున్నాం, మళ్ళీ రహదారులు పూర్వ వైభవానికి తీసుకొస్తాం. ప్రథమంగా ఎక్కడైతే రహదారులపైన గోతులున్నాయో గోతులన్నీ కప్పి ముందుగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఏవైతే ప్రధాన రహదారులు ఉన్నాయో పీపీపీ మోడల్లో ఆ రహదారులన్నీ జాతీయ రహదారుల స్థాయిలో అభివృద్ధి చేసి ఈ జిల్లా ప్రజానీకానికి రహదారుల నుంచి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీకాకుళంకి వస్తే మనందరికీ గుర్తున్న రహదారి శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం రోడ్డు ఆముదాల వలస వరకు రహదారి 5 సంవత్సరాలు అయింది. ఈ రహదారి ఏ విధంగా తయారైందో మీ అందరికీ నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆ రహదారి పైన ప్రతిరోజు యాక్సిడెంట్లై 100 మంది ఆ రహదారిలో చనిపోయినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూశాం. దానికి పరిష్కారం చూపాలని ఇప్పటికే పనులు ప్రారంభించాం. కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇచ్చాం. ఏవైతే వాళ్ళకి బిల్లులు చెల్లించాలో అవన్నీ కూడా చెల్లించి 4-5 మాసాల్లో ఆ రోడ్డుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో చేనేత రంగం అటు పొందూరు కానీ ఇటు శ్రీకాకుళం జిల్లాలో కొరసవాడ కానీ సంత బొమ్మాలు కానీ చాలా ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులు కేవలం వృత్తి మీదే బతుకుతున్నారు. వారికి వృత్తి లేక గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల చాలా మంది చేనేత కార్మికులు వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ చేనేత రంగాన్ని పూర్వ వైభవంలోకి తీసుకురావాలి. చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం చేశాం. ఎవరైతే వారి వృత్తి మీద ఆధారపడుతున్నారో వారందరికీ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి మళ్ళీ చేనేత రంగాన్ని పూర్వ వైభవంలోకి తీసుకొస్తాం. చేనేత రంగంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ పెట్టిందో దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మొన్నే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జిఎస్టీని లేకుండా చేనేత రంగంలో చేస్తామని. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వమే భరించి జిఎస్టీని తీయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దీని వలన చేనేత రంగానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు జిల్లాలో విద్యాశాఖ మానవ వనరులు అనేవి చాలా అవసరం. వెలకట్టలేనిది విద్య అనేది ఎవరికి మనం అమ్ముకోవడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థ. కానీ జిల్లాలో విద్యా వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించారు. గర్వంగా చెప్పదలుచుకున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి గ్రామంలో ఒక పాఠశాల పెట్టాం. 3 కిలోమీటర్లకు యూపీ స్కూల్ పెట్టాం. 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టాం. ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఇచ్చాం. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాం. 5 సంవత్సరాలు వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించారు. గ్రామాల్లో స్కూల్స్ అన్ని మూతపడ్డాయి. నాడు నేడు అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అవినీతి చేసి వ్యవస్థని భ్రష్టు పెట్టించారు. ఈరోజు ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా తీయకుండా వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు. ఈ జిల్లాలో మళ్ళీ విద్యా వ్యవస్థని పూర్వ స్థానానికి తీసుకొస్తాం. పాఠశాలలన్నీ బాగు చేస్తున్నాం. ఎక్కడైతే అవసరం ఉందో కొత్తగా పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేయడమే కాదు, ఈరోజు స్టూడెంట్ టీచర్ నిష్పత్తిని ఈ జిల్లాలో సక్రమంగా అమలు చేస్తాం. ఈరోజు ఎంత గర్వపడుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టులన్నీ తీశారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తప్ప గత ప్రభుత్వాలు ఒక్కటంటే ఒకటి టీచర్ పోస్టు తీయకపోవడం వల్ల వ్యవస్థ అంతా పూర్తిగా భ్రష్టు పట్టింది. అందుకే మాటిస్తున్నాం, విద్యాశాఖని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చాలా ముఖ్యమైనటువంటిది. స్కిల్ డెవలప్మెంట్ అంటే చాలా మంది అర్థం కాక
చాలా మందికి తెలియక ఈ వ్యవస్థని నాశనం చేశారు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ని ప్రథమంగా గాడిలో పెడుతున్నాం. మొన్నే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కిల్ సెన్సస్ అని తీసుకొచ్చాం. ఏదైతే జనాభా లెక్కలు ఉంటారో అదేవిధంగా ఏ ఇంటిలో ఎంతమంది ఉన్నారు, ఎందులో వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ వెలికి తీసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలకు అనుగుణంగా ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి రీతిలో స్కిల్ అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సాంఘిక సంక్షేమం 5 సంవత్సరాలు అయింది. ఎక్కడ హాస్టల్స్ బాగులేవు, ఎక్కడ భోజనాలు సరిగా లేవు. ఈరోజు ఏవైతే సాంఘిక సంక్షేమంలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని కూడా చాలా ఇబ్బందులకు గురయ్యాయి. మళ్ళీ మాటిస్తున్నాం, ఒక సర్వే నిర్వహించి హాస్టల్స్ రిపేర్ కానీ, ఈరోజు భోజనాలు సదుపాయాలు కానీ, పిల్లలకి సరైనటువంటి అన్ని అవకాశాలు సాంఘిక సంక్షేమంలో ఇస్తాం. ఎవరైతే ఎస్సీ సోదరీమణులు ఉన్నారో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేవాళ్ళం, వాళ్ళకి ఏవైతే ఇన్నోవా కార్లు ఇచ్చేవాళ్ళం, వారి స్వయం ఉపాధికి అన్ని అవకాశాలు కల్పించాం. 5 సంవత్సరాలు పూర్తిగా ఒక్కరికంటే ఒక్కరికి లోన్ ఇవ్వలేదు. మళ్ళీ ఆ స్కీములన్నీ కూడా పునరుద్ధరించి మళ్ళీ ఏదైతే సాంఘిక సంక్షేమం ద్వారా ఏదైతే దళిత సోదరీమణులందరికీ పూర్తిగా సహాయపడతామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గిరిజన సంక్షేమం, ఈరోజు స్వాతంత్రం వచ్చింది 78 సంవత్సరాలు అయింది. ఎవరికైనా గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యం బాగులేకపోతే డోలీలు పట్టుకొని వస్తున్నారు. దాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో విద్యను కానీ, వైద్యాన్ని కానీ, ఉపాధిని కానీ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. దానికి కూడా మేము చొరవ తీసుకొని ముందుకెళ్తాం. జిల్లాల విభజన జరిగాయి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐటీడీఏ ఈరోజు పార్వతీపురం జిల్లాకి వెళ్ళింది. మళ్ళీ ప్రభుత్వం ఈ జిల్లాలో ఒక కొత్త ఐటీడీఏని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేసింది. అది కూడా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక వెనుకబడిన తరగతులు, ఈ జిల్లాలో 70% మంది వెనుకబడిన తరగతులు ఉన్నారు. వారికి అన్ని విధాలు కులాల వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు. కానీ కులాలకి పూర్తిగా అన్యాయం చేశారు. మళ్ళీ మాటిస్తున్నాం, ఏదైతే 5 సంవత్సరాలు వెనుకబడిన వర్గాలు ఇబ్బంది పడ్డారో, వెనుకబడిన వర్గాలకి ఇబ్బంది జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ దారిలో పెట్టి ఆ వర్గాలకు న్యాయం చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. అందులో 34% రిజర్వేషన్ ఉండేది. ఆ రిజర్వేషన్ని 24% తగ్గించారు. దానివల్ల చాలా మందికి అవకాశాలు పోయాయి. మళ్ళీ స్థానిక సంస్థల్లో ఏదైతే 34% రిజర్వేషన్ ఉండేదో దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు బీసీ కార్పొరేషన్ కానీ, ఏదైతే ఆదరణ కానీ, ఏదైతే కుల వృత్తులు ఉన్నాయో వాళ్ళందరికీ మళ్ళీ తోడ్పాటునివ్వాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సమాజంలో సగభాగం మహిళల గురించి మొట్టమొదట నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాలు పెట్టారు, పొదుపు ఉద్యమాన్ని తీసుకొచ్చారు, ఈ దేశంలో అగ్రగామిగా వ్యవస్థను తీసుకొచ్చారు. మళ్ళీ మహిళలకి అన్ని విధాలా సహాయం చేస్తాం. ఏదో డ్వాక్రా సంఘాలు పెట్టుకొని పొదుపు చేయడం కాదు, వారి కాళ్ళ మీద వారు నిలబడాలి, వారు 10 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, వారు చిన్న పరిశ్రమలు పెట్టాలి. దానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం సహాయం చేయడానికి నిర్ణయం చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ మహిళా సంఘాలను కూడా యాక్టివ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పౌర సరఫరాలు, ఇది పేదవాడికి అవసరమైనటువంటి శాఖ. పేదవాడికి ప్రతి నెల నిత్యావసర వస్తువులు సప్లై చేయాలి. కానీ గత ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ఒకే ఒక్క బియ్యం ఇచ్చేవాళ్ళు. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత బియ్యం తప్ప ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేయలేదు. మళ్ళీ ఏదైతే పౌర సరఫరాల శాఖ ఉందో ఆ శాఖని ప్రక్షాళన చేశాం.
ఇప్పటికే ప్రభుత్వం అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్నాం. కొత్తగా 4,000 షాపులు ఏర్పాటు చేయాలని చెప్పాం. ఏదైతే పాత విధానం ఉందో ఆ విధానం ద్వారా మళ్ళీ పౌర సరఫరాల శాఖని ముందుకు తీసుకొస్తాం. బియ్యంతో పాటు పప్పులు కానీ, ఏదైతే వంట నూనె కానీ ఇవన్నీ సప్లై చేయాలని నిర్ణయం చేశాం. అవన్నీ మళ్ళీ పేదవాడికి అందించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా వైద్య ఆరోగ్యం అస్తవ్యస్తంగా ఉంది జిల్లాలో. మళ్ళీ గాడిలో పెట్టాలి, హాస్పిటల్స్ అన్ని లైన్లో పెట్టాలి. ఈ ప్రభుత్వం మళ్ళీ ఏదైతే వైద్య శాఖ ఉందో దాని మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టాం. ఇప్పటికే హాస్పిటల్ వారీగా రివ్యూలు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి లోపాలన్నీ సరి చేస్తున్నాం. అక్కడ కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైతే డాక్టర్లు కానీ, ఎక్కడైతే సిబ్బంది కానీ అవసరం ఉందో అన్ని ఏర్పాట్లు చేయడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధపడింది. మళ్ళీ జిల్లాలో వైద్య వ్యవస్థని గాడిలో పెట్టి పేదవాడికి వైద్యం అందించే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎన్టీఆర్ వైద్య సేవ గత 2 సంవత్సరాల నుంచి హాస్పిటల్కి మొత్తం బకాయిలు ఉన్నారు. ఎవరైనా పేదవాడు వైద్య సేవ కింద హాస్పిటల్కి వెళ్తే చాలా మందికి వైద్యం అందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 300 కోట్ల రూపాయలు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ కింద హాస్పిటల్కి బకాయిలు చెల్లించాం. ఇంకా తొందరలోనే ఆ విషయంలో కూడా ముందుగా వెళ్ళి అన్ని బకాయిలు తీర్చి పేదవాడికి ఆరోగ్యశ్రీలో సకాలంలో వైద్యం అందించే కార్యక్రమం చేస్తాం. ఈరోజు జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, పట్టణాలు తక్కువగా ఉన్నాయి. పట్టణాలను అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది. అందులో శ్రీకాకుళం కార్పొరేషన్ స్థాయికి ఎదిగింది, కానీ ఇంకా గ్రామ పంచాయతీ లాగే ఉంది. ఈ కార్పొరేషన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలి. అందుకే ఈ మధ్య కాలంలో జిల్లా యంత్రాంగం మేము రివ్యూ చేశాం. శ్రీకాకుళం కార్పొరేషన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని, ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తాగునీరు ఇవ్వాలని, ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అన్ని వీధులు కానీ, లైటింగ్స్ కానీ ఇక్కడ కూడా అన్ని విధాలా డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. మిగిలినటువంటి మున్సిపాలిటీలు ఇచ్చాపురం కానీ, పలాస కానీ, ఆమ్దాలవలస కానీ ఈ మున్సిపాలిటీలన్నింటి మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ పట్టణ అభివృద్ధిని పూర్తిగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అందులో ఎన్ఆర్ఈజీఎస్ చాలా ముఖ్యమైన కార్యక్రమం. 5 సంవత్సరాలు అయింది. ఎన్ఆర్జీఎస్ పట్టింది. ఏదైతే మెటీరియల్ కాంపౌండ్ ఉందో టోటల్ గా పక్కదారి పట్టించి ఏ గ్రామంలో ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, ఒక కార్యక్రమం కానీ చేసిన పరిస్థితి లేదు. పంచాయతీరాజ్ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా దారి మళ్లించి పంచాయతీరాజ్ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఈ ప్రభుత్వం మళ్ళీ పంచాయతీరాజ్ వ్యవస్థని గాడిలో పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు పంచాయతీలకు ఇచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీల్ని బలోపేతం చేస్తాం. ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ కాంపౌండ్ ఉందో మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో డ్రైన్లు కానీ, రోడ్లు కానీ ఏర్పాటు చేసి ఈ జిల్లాని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా మనకి చెత్త స్వాగతం పలుకుతుంది. దీనివల్ల గ్రామాలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఎప్పుడో 20-30 సంవత్సరాల ముందు విన్నాం డయేరియా అని, డెంగ్యూ అని, ఇటువంటి వ్యాధులు మళ్ళీ ఇప్పుడు మన దగ్గర కనిపిస్తున్నాయి. ఆ వ్యాధుల వల్ల చాలా మంది చనిపోతున్నారు. దీనికి కారణం గ్రామాలన్నీ చెత్తతో మళ్ళీ కూరుకుపోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ వచ్చాయి. ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పెట్టామో అవన్నీ మళ్ళీ లైన్లోకి తీసుకొస్తాం.
గ్రామాల్లో చెత్త కనబడకుండా ఈరోజు అన్ని చర్యలు తీసుకొని గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని విధాలా సహాయపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగింది తాగునీరు. ఇన్ని సంవత్సరాలైనా చాలా మంది నీరు రావడం లేదు. ఒక పూట వస్తే రెండో పూట నీరు దొరకడం లేదు. ఈరోజు జిల్లా ప్రజానీకానికి అందరికీ స్పష్టంగా మాటిస్తున్నాం. సంవత్సరం ప్రణాళిక, 2 సంవత్సరాల ప్రణాళిక, 3 సంవత్సరాల ప్రణాళిక, 5 సంవత్సరాల ప్రణాళిక వేసుకొని ఈ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలిసి 5 సంవత్సరాల్లో స్పష్టంగా మాటిస్తున్నాం. ఈ జిల్లాలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. జిల్లాలో ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు స్వచ్ఛమైన నీరిచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు గృహ నిర్మాణం బాధ ఆవేదన కలుగుతుంది. గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయకత్వంలో ఏదైతే అర్బన్ హౌసింగ్ కట్టామో బ్రహ్మాండంగా కట్టాం. కానీ ఆ ఇల్లు పేదవాడికి పంచక ఆ ఇళ్ళన్నీ కూడా నిర్వీర్యంగా అయ్యాయి. మొన్ననే ఆదేశాలు ఇచ్చాం. ఈ జిల్లాలో ఏవైతే అర్బన్ హౌసింగ్ కట్టామో తాత్కాలికంగా మరమ్మతులు చేసి అవన్నీ లైన్లో పెట్టి మళ్ళీ పేదవాడికి అర్బన్ హౌసింగ్ ఇళ్ళన్నీ అందించాలని చెప్పి నిర్ణయం చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు కట్టుకొని బిల్లు రాక ఇబ్బంది పడ్డారో ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకొని బిల్లు రాని లబ్ధిదారులన్నీ పేర్లు తీసుకొని అందరికీ మళ్ళీ బిల్లులు చెల్లించే కార్యక్రమం చేస్తాం. గత ప్రభుత్వం 1 సెంటు పట్టాని ఇచ్చారు. అవి కూడా కొండల్లో, గుట్టల్లో, ముంపు ప్రాంతాల్లో ఇచ్చారు. ఎవరు కట్టుకోలేదు. ఈ ప్రభుత్వం మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంది. అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, అదేవిధంగా రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ప్రతి పేదవాడికి పట్టా ఇచ్చి 4 లక్షల రూపాయలు కేటాయించి పేదవాడికి ఇల్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చివరగా ఈ జిల్లా సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. ప్రకృతి వనరులు ఉన్నాయి, ప్రకృతి సంపద ఉంది. పర్యాటక రంగానికి అనుకూలమైనటువంటి జిల్లా. ఈ జిల్లాని పర్యాటక రంగంలో మనం అభివృద్ధి చేస్తే చాలా మందికి ఉపాధి కల్పించవచ్చు. చాలా వరకు మనం ఈ వలసలు నివారించవచ్చు. పర్యాటక రంగం పైన కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. చివరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. చాలా బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. ఆర్థికంగా చాలా సమస్యలున్నాయి. ఏవో సమస్యలున్నాయని, ఆర్థికంగా ఇబ్బందులున్నాయని ఎక్కడ కూడా పక్కదారి పట్టకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. మీకు 2-3 ఉదాహరణలు. ఏదైతే రైతు ధాన్యాన్ని పండించి కష్టపడి ప్రభుత్వానికి అమ్ముతున్నారు. ప్రభుత్వం బకాయిలు 1-2 రోజుల్లో ఇవ్వాలి. కానీ సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా ధాన్యంకున్న రైతులకి 1 పైసా కూడా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చేసరికి 1650 కోట్లు రైతులకి ధాన్యం బకాయిలు ఉన్నాయి. కానీ బకాయిలు పెట్టారని, బకాయిలున్నాయని మేము తప్పించుకోకుండా 2 మాసాల్లోనే 1 నెల రోజుల్లో 1000 కోట్లు రిలీజ్ చేసి రైతులకి న్యాయం చేశాం. నిన్న లేదు మొన్న 650 కోట్లు రిలీజ్ చేసి ఎవరైతే రైతులు ధాన్యం ఇచ్చారో ఒక్క రైతుకు 1 పైసా బాకీ లేకుండా మొత్తం చెల్లించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని గర్వంగా చెప్పదలుచుకున్నాను. అందుకే జిల్లా ప్రజలారా, ఈ జిల్లాలో మనం శాంతి భద్రతలు కాపాడుకోవాలి. ఎక్కడ ఇబ్బందులు కలగకూడదు. శాంతి భద్రతలను కాపాడుతూ ఈ జిల్లాని అభివృద్ధి చేస్తూ ఈ జిల్లాని అగ్రగామిగా నిలపాలనేదే మా ప్రభుత్వ ధ్యేయం. ఈరోజు 26 జిల్లాలు ఉన్నాయి. అందులో శ్రీకాకుళం చిట్ట చివరి జిల్లా. ఈ జిల్లాని ఏదో మొదటి స్థానంలో తెస్తామని ఏదో మేము ధైర్యంగా
గా చెప్పలేము, కానీ ఈ జిల్లాని కనీసం 5-10 స్థానాలకు తీసుకురాగలిగితే మనం పేదరికాన్ని నిర్మూలించబడతాదని ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం. అందుకే ప్రభుత్వానికి ప్రజలు, అధికారులు ప్రతి ఒక్కరూ సహకరించి కష్టపడి ఈ జిల్లాని శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. జై హింద్. श्रीमान स्वतंत्र परेड समाप्त हुआ, निष्क्रमण करने के लिए आज्ञा प्रदान करें।